అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు సహజవాయు ధరలు ఆకాశానందుతుండడంతో భారత చమురు మార్కెటింగ్ సంస్థలు గ్యాస్ ధరలను భారీగా పెంచాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్ల స్టాక్ లేదని చెప్పడంతో వీధి వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచినప్పటికీ సిలిండర్లు అందుబాటులో లేవని చెబుతున్న ఫుడ్ కోర్ట్ వ్యాపారులతో మా ప్రతినిధి కృష్ణనాయుడు ముఖాముఖి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో పలు రంగాలపై తీవ్రమైనటువంటి ప్రభావం పడింది. ముఖ్యంగా గ్యాస్ ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఏజెన్సీలు ఇప్పటికే కమర్షియల్ గ్యాస్తో పాటు సాధారణ గ్యాస్ పైన కూడా ధరలు పెంచాయి. మరో ఫుడ్ ఇండస్ట్రీ ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అటు హైదరాబాద్తో పాటు బెంగళూరు, చెన్నైలో కూడా ఇప్పటికే హోటల్ అసోసియేషన్ వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఏదైతే సరఫరా చేస్తున్నారో ఆ గ్యాస్ నిలిచిపోవడంతో హోటల్స్ కూడా బంద్ పాటిస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు విజయవాడలో కూడా అత్యధికంగా హోటల్స్ ఉంటాయి. ఇక్కడ చిన్న హోటల్తో పాటు 5 స్టార్ 3 స్టార్ హోటల్ ఉన్నాయి. ఈ హోటల్లో ఉన్నటువంటి యజమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్పిజి హైక్ అవడం వల్ల మోర్ దెన్ చాలా మంది సఫర్ అవుతున్నారు. మిడిల్ క్లాసే కానీ, లోవర్ మిడిల్ క్లాసే కానీ చాలా ఈ ఫుడ్ కోర్ట్లోనే చాలామంది నేను చూస్తున్నాను కదా. లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి ఈ ప్రాబ్లం జరగడం వల్ల చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ టు టేక్ నెసరీ యాక్షన్. ఈ వ్యాపారం అది చేసేది చిన్న వ్యాపారం. ఆ వ్యాపారానికి మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోము. అదేమంటేనేమో పెరిగిన అంటున్నారు. ఇదిగో మొన్న కూడా అలాగే రేటు పెంచారు, 60 రూపాయలు ఎంత పెరిగి. సరే అంతకి ఇష్టపడి వేసుకుంటున్నాం. మరీ చప్పగా అసలు నెలకు ఒక్క బండి అంటే ఒక్క బండతో ఏం రొటేషన్ చేసుకుంటాం మేము. ఆ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగిపోతే ఇప్పుడు ఈ రేట్లు పెరిగిపోయినా మళ్ళీ ఆ బండకి 2000 అని చెప్పేసి చెప్తున్నారు. అవి కూడా దొరకట్లేదు. దానికి మనం బండి పెట్టకపోతే ఆ గ్యాస్ దొరకకపోతే బండి పెట్టడానికి కుదరదు. మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పడాలి. ఏ రోజు గారు మేము కష్టపడే వాళ్ళం. చిన్న చిట్టగా పెద్ద హోటల్ అంటే అది వేరే లెక్క. మా ఏంటంటే ఏ రోజు గారు కష్టపడి చేసేవాళ్ళం. ఈ గ్యాస్ దొరక్క మళ్ళీ ఆ రేటు పెరిగి వ్యాపారాలు లేక ఉన్నాయి సగం వ్యాపారాలు. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఇది ఒక ఇబ్బంది వస్తే మళ్ళీ మాలాంటి వాళ్ళు బతకడం కష్టమైందండి. దీని మీద కొంచెం ప్రభుత్వం ఆలోచించి మాలాంటి వాళ్ళు నిరుపేద కుటుంబాలకి, రోడ్డు మీద బతికే చిరు వ్యాపారస్తులకి సాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నామండి. గ్యాస్ బండ్ల రేట్లు బాగా పెరిగినాయి. కమర్షియల్ బండ్లు కూడా అందట్లేదు అంటున్నారు. మేము చిన్న చితక రోడ్డు అమ్మట వ్యాపారాలు చేసుకునే సామాన్య ప్రజలం మేము. మాకు గ్యాస్ బండ్లు దొరకాలంటే ఇబ్బందిగా ఉంది. బ్లాక్లో తీసుకోవాలంటే 1500, 1700 చెబుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీని గురించి గవర్నమెంట్ ఏదో ఒక ఆలోచన చేసి మాకు గ్యాస్ బండ్లు ఫ్రీగా దొరకడానికి, బుక్ చేసుకున్న వెంటనే రావడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏదో మా కుటుంబాలన్నీ చిన్న వ్యాపారం చేసుకొని బతికేవాళ్ళం. ఇలా ఉన్నటువంటి అకస్మాత్తుగా గ్యాస్ రేట్లు పెంచేస్తే వ్యాపారం చేసే పరిస్థితులు లేవు. దయచేసి ప్రభుత్వం దీని మీద తొందరగా చర్య తీసుకొని చిన్న కుటుంబాలు రోడ్డు పాలవకుండా, ఇబ్బంది పడకుండా చూడవలసిన బాధ్యతగా కోరుకుంటున్నాం. 10 రూపాయలు 20 రూపాయలు అమ్మే బేరాల వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇంత రేట్లు పెడితే మేము టిఫిన్ అందించలేమండి. దయచేసి గ్యాస్ ఆగిపోతే పూర్తిగా వ్యాపారాలు స్తంభించిపోతాయి. ఇక వ్యాపారం చేసేవాళ్ళు కూడా చాలా ఆల్రెడీ ఇబ్బందులు పడుతున్నాం. అన్ని రేట్లు పెరిగి, గ్యాస్ పెరిగింది, నూనె పెరిగింది, అన్నీ పెరిగినాయి. దయచేసి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ పెట్టి తొందరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈటు స్ట్రీటులతో పాటు చిన్న హోటళ్లు నడిపేటువంటి యాజమానులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కమర్షియల్ గ్యాస్ ఉందో ఆ కమర్షియల్ గ్యాస్ ఇప్పటికే రేట్లు పెరిగాయని, మరోవైపు ఈ సరఫరాలో అంతరాయం ఏర్పడితే మాత్రం తమకి ఈ హోటళ్లు నిర్వహించడం కష్టమని కూడా అంటున్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఎక్కడ ఈ గ్యాస్ సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూడాలని కూడా కోరుతున్నారు. కెమెరామ్యాన్ సాయితో కృష్ణనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.